ప్రభు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు క్రీస్తు శిలువ మరణము గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. బైబిల్లో చాలా ప్రాఫెసిస్ పాత నిబంధన గ్రంథములో మరి ఆయన గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను క్రీస్తుని శిలువ మరణములో ఆయన పొందినటువంటి దెబ్బలు కానీ, ఆయనకి కలిగినటువంటి ఆ శిక్ష కానీ మరి ఏ రీతిగా కలగడానికి గల ప్రధానమైనటువంటి కారణం అనేది ఎక్కడ ఉంది అని అంటే, ఆది కాండములో ఆదాము అవ్వ వారి జీవితము ద్వారా మరి ఈరోజు మనము తెలుసుకుందాం. ఆదాము అవ్వ మరి మొదటి మానవులుగా మరి దేవుడు భూమిలో వారిని సృష్టించారు. అండ్ వారి ద్వారా ఈ యొక్క మానవ జాతి అనేది విస్తరింపబడడం జరిగింది. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించారు. ఏదైతే మంచి చెడు ఫల వృక్షాన్ని తినకూడదని దేవుడు చెప్పారో మరి వారిద్దరు కూడా మరి అవ్వ ఆ యొక్క అపవాది యొక్క మాటలను మరి నమ్మి ఆ మాటలకు ఆకర్షితురాలై, పండుగ ఆకర్షితురాలై ఆ పండును తెంచి తన భర్త అయినటువంటి ఆదాముకు ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే ఆదాము పండును పుచ్చుకొని తిన్నాడో అప్పుడు వారిద్దరి కనులు తెరవబడ్డాయి. కాబట్టి అవ్వ చేతులు తీసుకొని మరి తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చిందంటే, మానవునికి ఏ మంచి చెడు ఫల వృక్షము వలన, ఏ ఆజ్ఞ అతిక్రమం వలన మరి వారి పాపం అనేది ప్రవేశించిందో ఆ పాపము మానవునికి మరణాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి మరి ఏ చేతులైతే ప్రధాన కారణంగా ఉన్నాయో ఆ రెండు చేతులకి మరి కలువరి శిలువలో మరి క్రీస్తు మరి తన రెండు చేతులకి మరి శిలులను కొట్టబడడం జరిగింది. ఆ రీతిగా దేవుడు దాన్ని తిరిగి పునరుద్ధరించాడు, దాన్ని రెస్టోర్ చేశాడు. అండ్ రెండవదిగా ఆయన పాదాలకి మేకులను కొట్టారు. అది ఎందుకు అని అంటే, మనము 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మనము మెసియానిక్ ప్రాఫెసీని చూస్తాం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టదు అనేటువంటి ఆ యొక్క ప్రాఫెసీ. అలాగే మరి ఆ ఎదెను వనము నుండి మరి ఆదాము అవ్వ మరి దేవుడు అంటాడు, ఆదాము నీవు చేసినటువంటి పొరపాటును బట్టి మరి భూమి శపించబడింది అనేటువంటి మాట. అంటే ఈ శపితమైనటువంటి లోకములోనికి వారి పాదాలు పరిగెత్తాయి. కాబట్టి ఆ రోజు మొదలైనటువంటి ఆ పరుగు నేటికి కూడా మానవుడు పాపము కొరకు పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ రెండు పాదాలకి క్రీస్తు యొక్క పాదాలపై శిలలు కొట్టడం జరిగింది. తర్వాత మరి ఆయన మంచి చెడు ఫల వృక్షములు తిన్నప్పుడు మరి వారిద్దరికీ కూడా ఆ జ్ఞానం అనేది వచ్చింది. వారి కనులు తెరవబడి మరి వారిద్దరు కూడా మంచి చెడు జ్ఞానమును పొందుకున్నారు. అయితే మానవుడు తనలో ఉన్నటువంటి మంచి కంటే చెడుని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు, చెడుని ఎక్కువగా స్వీకరిస్తాడు, చెడుని ఎక్కువగా ఆకర్షితుడవుతాడు. కాబట్టి ఆ మంచి చెడు జ్ఞానములలో చెడు ఎక్కువగా విస్తరించడం వలన ఈ జ్ఞానము నుండే వస్తుంది. కాబట్టి దేవుడు సమస్త పాపమునకు కారణము చెడు. కాబట్టి ఆ చెడు ఎక్కడైతే తలంపు పుడుతుందో ఆ యొక్క తల భాగమైనటువంటి ఈ జ్ఞానం ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచే పుడుతుంది. కాబట్టి క్రీస్తు యొక్క తలకి ముళ్ళ కిరీటము ద్వారా తిరిగి ఆ మంచి చెడు జ్ఞానాన్ని దేవుడు అక్కడ పునరుద్ధరించాడు, అక్కడ రిస్టోర్ చేశాడు. అండ్ క్రీస్తు యొక్క పక్కటెముకలలో గాయము చేయబడింది కదా. అది ఎందుకు సూచనగా కనబడుతుంది అంటే, మరి ఆదాము నువ్వు గాఢ నిద్ర కలిగింపజేసి స్త్రీని తన పక్కటెముక నుంచి తన పక్క నుండి మరి దేవుడు చేశాడు. కాబట్టి స్త్రీ వచ్చినటువంటి మార్గము ఇది, ఆదాము పక్క భాగము నుండి. కాబట్టి ఆ భాగములోనే క్రీస్తుకి శిలువ పైన మరి బల్లెము పోటుని తన ప్రక్కలో పొడుస్తారు. అంటే దేవుడు మరి ఈ పండును తినడానికి ప్రధాన కారణంగా నిలబడినటువంటి ఆ స్త్రీ ఎక్కడి నుండి అయితే వచ్చిందో ఆ ప్రదేశాన్ని కూడా దేవుడు తిరిగి పునరుద్ధరించాడు. అంటే అక్కడ శిక్ష వేశాడు. అంటే ప్రతిది కూడా వీరు ఏ రీతిగా అయితే ఈ ప్రాసెస్ అంటే జరిగిందో, మీరు ప్రాసెస్ని చూస్తే ఏ రీతిగా అయితే పండు తెంచడము, తినటము, ఈ లోకంలో శపించబడిన భూమికి వారి కాళ్ళు పరిగెట్టడము, అలాగే మరి వారు మంచి చెడు జ్ఞానమును కలిగి లోకంలో పాపమును విస్తరింపజేయడంలో ప్రధాన కారణంగా నిలిచిందో, మరి ఏ స్త్రీ అయితే పండు తెంచడంలో ప్రధానంగా నిలబడిందో, మరి వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ క్రీస్తు జీవితం శిలువ మరణము పైన మనము చూస్తాం. కాబట్టి ఆయన పక్కటెముకను మరి పొడిచి మరి దేవుడు అక్కడ రెస్టోర్ చేశాడు. అని చివరిగా మంచి చెడు ఫల వృక్షము, మరి ప్రధాన కారణమైనటువంటి ఆ వృక్షము అది ఒక చెట్టు.
కాబట్టి క్రీస్తు శిలువ చెట్టుకి సాదృశ్యంగా చూడాలి. ఎందుకంటే అది కూడా మరి వృక్షము నుండి తీయబడిందే. కాబట్టి ఆ చెట్టుకు సాదృశ్యముగా ఆ శిలువ మరి ఆ పండును తినడాన్ని బట్టి మానవునికి మరణం అనేది వచ్చింది. సో అదే క్రీస్తుని ఆ శిలువ పైన మరి ఆయన మరణాన్ని మరణించడం జరిగింది. కాబట్టి ఏంటంటే తన మరణము ద్వారా తన రక్తము ద్వారా మన పాప క్షమాపణ అంటే ఏ పండు ద్వారా ఏ మానవుల ద్వారా పాపము ప్రవేశించి ఆ పాపము మరణానికి కారణమైందో మరి క్రీస్తు యొక్క మరణము ద్వారా తన రక్తము ద్వారా మన పాపమును క్షమించబడి తిరిగి నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఇది. సో కాబట్టి ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వారు చేసినటువంటి క్రియను ఏ రీతిగా అయితే దేవుడు మరి క్రీస్తు యొక్క జీవితంలో ఆ శిలువ పైన వాటన్నిటినీ రెస్టోర్ చేశాడు. కాబట్టి దేవుడు మానవుని పట్ల ఎందుకు అంత అమితమైనటువంటి ప్రేమను చూపిస్తాడనంటే ఆయన మనిషిని తన స్వరూపములో రూపొందించాడు. అలాగే దేవుడు తన యొక్క మానవుని నాసికరంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అంటే మనలో ఉన్నటువంటి జీవము కూడా ఆయన నుండి వచ్చింది. కాబట్టి ఆయన చేతి పనిలో ఉన్నటువంటి సకల సృష్టిలో మనమే శ్రేష్టమైనటువంటి వారం. కాబట్టి దేవుడు తిరిగి తనను తెలుసుకోవాలని ఎన్నో సూచనలు ఎన్నో మాటలు బైబిల్లో తెలియజేశాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి నీవు మరి దేవుడు ఏ రీతిగా అయితే మనలను తన రాజ్యములోనికి తిరిగి పిలుచుకోవాలని ఆశపడుతున్నాడో దాన్ని గమనించగలిగి మరి మీ మీ జీవితాన్ని మరి ఎన్నో ప్రశ్నలతో ముడిపెట్టుకోకుండా దేవుడు రాసినటువంటి ప్రణాళికను తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకొని ఆయనని అంగీకరించి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రభువుగా నువ్వు స్వీకరించగలిగితే నీ పాపములు క్షమించబడి తిరిగి తండ్రితో మరి నీవు సమాధానపడి ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించేటువంటి కృపను నీకు కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యమును విన్నటువంటి మీరు మరి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్నటువంటి మీరు మరి ఇతరులకు కూడా ఇటు విషయాన్ని మీరు తెలియచేసి మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును మరి ఏ రీతిగా మానవుని రక్షించడానికి తాను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నమును మీరు తెలియచేసి మరి ఇతరులను కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడంలో మీ వంతు పాత్రను పోషిస్తారని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ యొక్క కొత్త విషయాన్ని మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.